హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఒక న్యూ R2R బ్యాచ్ అనేది, సో నేను బేసికల్గా రికార్డ్ టు రిపోర్ట్ అండ్ ఎస్ఏపి ఫికో సంబంధించిన ట్రైనింగ్స్ అనేది ఇస్తూ ఉంటాను. సో ఒక న్యూ R2R బ్యాచ్ అనేది ఫ్రమ్ August 27 నుంచి స్టార్ట్ అవుతుంది. సో R2R అనేది ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ప్రొఫైల్. అంటే ఎలా అంటే ఈవెన్ చాలా మంది బీకామ్ ఆర్ ఎంబీఏ కంప్లీట్ అవ్వగానే, సో ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఏదన్నా ఒక టెక్నికల్ కోర్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ థాట్ ఎస్ఏపి ఫికో అనే మాడ్యూల్ మీద వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫినాన్స్ కాబట్టి. సో బట్ వన్స్ అంటే ఆ కోర్స్ తీసుకున్న తర్వాత చాలా మందికి నాట్ ఈవెన్ ఒక 100 మెంబర్స్ ఆ ట్రైనింగ్ తీసుకుంటే 100 మెంబర్స్లో దెర్ ఆర్ 50 మెంబర్స్కి అసలు ఇలాంటి ఒక కోర్స్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎస్ఐపి ఫికో నేర్చుకున్నాం అంటే ఓన్లీ వే కన్సల్టెంట్ 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 అనుకుంటూ ఉంటారు, కానీ బట్ ఈవెన్ దో ఎండ్ యూసర్ అంటే అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డేటా రికార్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ది ఈజీ అని నేను చెప్పను, కానీ అలా అని కష్టం కూడా నేను చెప్పను. వన్స్ మనం అది ఆ ప్రాసెస్ అనేది తెలుసుకుంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనే అనుకోవచ్చు. సో దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇస్తానన్నమాట. సో ఇది ఒక న్యూ R2R బ్యాచ్ August 27 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రైనింగ్ లో నేను కవర్ చేసేది ఏంటి అని అంటే, ఈవెన్ సేమ్ ఎస్ఏపి ఫికో అనే ఎస్ఏపి మాడ్యూల్లోనే రియల్ టైంలోనే మనం ఏ విధంగా మనం ఆ, అంటే కన్సల్టెంట్ ట్రైనింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ R2R ట్రైనింగ్ లోనే. వై బికాస్ ఎందుకు అని అంటే, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో తెలిస్తేనే ఫ్రంట్ ఎండ్ ఎంట్రీస్ ఏ విధంగా ప్రాసెస్ అవుతున్నాయి ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనకు తెలుస్తాయి. సో ఇప్పుడు R2R పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ యాజ్ ఇప్పుడు ఒక కంపెనీ క్రియేట్ చేయడం కానీ, మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే దాని బ్యాక్ ఎండ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అలాంటి కాన్ఫిగరేషన్ ఏంటి, అండ్ అదే విధంగా జేఈ పోస్టింగ్స్, రికరింగ్ అక్రూవల్, బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్, అండ్ ఇక్కడ ఇంకో టాపిక్ కూడా మర్చిపోయాను, అదేంటి అని అంటే ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ అండ్ ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషను. ఇలా దెర్ ఆర్ సో మెనీ రియల్ టైమ్ యాక్టివిటీస్ ఆర్ దేర్. అంటే కంపెనీస్ లో ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఇన్వాల్వ్ అవుతాయో R2R పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఏవైతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తూ ఉంటారో, సో అలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ విత్ రియల్ టైమ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీటితో పాటు అడిషనల్ గా సో వి విల్ ప్రొవైడ్ అంటే ఎక్సెల్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, P2V పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, O2C పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఒకవేళ ఏదైనా జాబ్ లో జాయిన్ అయితే వీటికి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుందో, ఈవెన్ దో ఎక్సెల్ కూడా అంతే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో డెఫినెట్ గా ఎక్సెల్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి, అండ్ ఈవెన్ దో అవుట్లుక్ కూడా. ఎందుకు అని అంటే మెయిల్ డ్రాఫ్టింగ్ సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక డేటా మీకు రిక్వైర్మెంట్ ఉందన్నా, ఏదైనా ఒక డేటా ఇష్యూ వచ్చినా కూడా, సో మనకి ఫస్ట్ సోర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద కమ్యూనికేషన్ పర్పస్ కోసం సో అవుట్లుక్ నే యూజ్ చేస్తాం. అంటే టీమ్స్ కూడా ఉంటుంది, ఈవెన్ దో అవుట్లుక్ కూడా ఇంపార్టెంట్. సో టీమ్స్ అనేది మనకి ఇంటర్నల్ గా ఉపయోగపడుతుంది, కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే ఏదైనా క్లయింట్ దగ్గర నుంచి మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవాల్సిన నీడ్ అనేది ఉన్నప్పుడు, దెన్ టీమ్స్ అనేది మేబీ వర్కౌట్ అవ్వదు అన్ని సిచ్యువేషన్స్ లో. సో ఖచ్చితంగా ఆబ్వియస్లీ అవుట్లుక్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ అవుట్లుక్ కి సంబంధించిన బేసిక్ బిగినర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీటితో పాటు P2P అండ్ O2C. అంటే ఇక్కడ రికార్డ్ టు రిపోర్ట్ అంటే జిఎల్ కి సంబంధించింది. ప్రతి జిఎల్ యొక్క డేటా మొత్తం కూడా ఈ R2R ప్రాసెస్ లో జరుగుతుంది. ప్రొక్యూర్ టు పే అని అంటే ఈజ్ వెండార్ పేమెంట్ ప్రాసెసింగ్. అంటే వెండార్ కి పేమెంట్స్ ఏ విధంగా అయితే జరుగుతాయో దాని రిలేటెడ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ P2P అంటే అకౌంట్స్ పేబుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ P2P లో జరుగుతుంది. అండ్ అదే విధంగా అకౌంట్స్ రిసీవబుల్ అంటే కస్టమర్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటి కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వడానికి, సో ఇక్కడ కనిపించే నెంబర్ కి కాల్ చేయండి, 8019419472. సో ఒక న్యూ బ్యాచ్ అనేది ఫ్రమ్ August 27 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ సో కాల్ చేయండి, ఆర్ ఎల్స్ ఒకవేళ ఫోన్ ఏదైనా లిఫ్ట్ చేయకపోతే ప్లీజ్ డ్రాప్ అ మెసేజ్. థ్యాంక్ యూ.